హలో ఎవరైనా దిస్ ఇస్ రాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మనకి 10th క్లాస్ లో బయాలజీకి సంబంధించినటువంటి నర్వస్ సిస్టమ్ అనేటటువంటి ఈ చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగానే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా స్పైనల్ కార్డ్ గురించి నేర్చుకున్నాం. సో దాంట్లో మనకి ఇంకొంచెం ఉన్నటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే ప్రతీకార చర్య, తర్వాత ప్రతీకార చర్యా చాపం అనేటటువంటి దాని గురించి ఈ రోజు డిస్కస్ చేద్దామండి. ఇది 10th క్లాస్ లో ఉంటుంది, అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి లింక్ టాపిక్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి దాదాపు మనకి ప్రతీకార చర్యా చాపం అంటే ఏంటో మనకి 10th క్లాస్ లో ఉంటుంది. అదేవిధంగా దీని తర్వాత నాడీ కణసంధీయ అభివాహనము అంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేటటువంటి ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటటువంటి దాన్ని ఇది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో దీంట్లో ముందుగా మనం చూద్దాం ప్రతీకార చర్య అంటే ఏంటి, ప్రతీకార చర్యా చాపం అంటే ఏంటో ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ప్రతీకార చర్య అంటే ఒక ప్రేరణకు మనకి ప్రతిస్పందిస్తూ ఉంటాం జనరల్ గా మనం. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన శరీరానికి ఏదైనా ప్రమాదం సంభవించేటటువంటి సందర్భంలో కానీ, మన శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ఉద్దీపనలకి మనం ప్రతిస్పందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి తెలియకుండానే అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా మనకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ఉద్దీపనలకి మనం ప్రతిస్పందించడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా ఎందుకు ప్రతిస్పందించాలి అంటే మనం ఆ ప్రమాదం నుంచి కానీ, లేకపోతే ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి ఆ ఇబ్బంది నుంచి కానీ మనల్ని మనం రక్షించుకునేందుకు ఏర్పాటైనటువంటి ఆ వ్యవస్థగా దీన్ని చెప్పవచ్చు. సో కాబట్టి ప్రతీకార చర్య అంటే ఏంటి అంటే మన శరీరానికి ప్రమాదం కలిగేటటువంటి సందర్భంలో కానీ, మన శరీరానికి ఏదైనా గాయాలు అయ్యేటటువంటి సందర్భంలో కానీ మనకి తెలియకుండానే వేగంగా యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా మనం చూపించేటటువంటి ఆ ఉద్దీపనకు ప్రతిస్పందనని మనం ఏం చెప్తూ ఉంటామంటే ప్రతీకార చర్య అని చెప్తారు. రిఫ్లెక్సెస్ యాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. మరి అయితే ఈ రిఫ్లెక్స్ యాక్షన్ లో ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన ఏ విధంగా చూపిస్తున్నాము అనేటటువంటి దాంట్లో మనకి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన, ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక పర్టికులర్ పాత్వేలో ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించాలి అంటే మనకి అది ఒక సిస్టమాటిక్ ఒక పర్టికులర్ ఒక పాత్వే ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ మార్గం ఏదైతే ఉందో ఒక ఉద్దీపనకి ప్రేరణకి చూపించేటటువంటి ప్రతిస్పందన చూపించేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం ఏం చెప్తారంటే ప్రతీకార చర్యా చాపం అంటారు, రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్తారు. సో ఈ విధంగా రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటి, మనం ఒక తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ఉద్దీపన లేదా ప్రేరణకు మనం ప్రతిస్పందించి మనకు తెలియకుండానే మనం యాదృచ్ఛికంగా వెరీ వెరీ ఎట్లా చెప్తాం బాగా స్పీడ్ గా మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ప్రతిస్పందించేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి ఆ పాత్వే మార్గం ఏదైతే ఉందో దాన్ని ప్రతీకార చర్యా చాపం అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి ప్రతీకార చర్యా చాపంలో మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో చూడండి, జనరల్ గా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఒక ఉద్దీపన ఉంది. ఈ ఉద్దీపన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్దీపన అనేది ఏ రకమైనటువంటి రూపంలోనైనా ఉండొచ్చు. అంటే ఏంటి, మెకానికల్ గా ఉద్దీపన ఉండొచ్చు, ప్రేరణ రూపంలో ఉండొచ్చు, లేకపోతే సౌండ్ రూపంలో ఉండవచ్చు, లేకపోతే లైటింగ్ రూపంలో ఉండవచ్చు, లేకపోతే స్మెల్ రూపంలో ఉండొచ్చు, టేస్ట్ రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలోనైనా సరే మనకి ఒక ఉద్దీపన అనేది కనిపిస్తుంటుంది. ఆ ఉద్దీపనకు మనం చూపించేటటువంటి ప్రతిస్పందన అనేది స్పాంటేనియస్ గా వెరీ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రతీకార చర్య అంటారు. ఈ ప్రతీకార చర్య ప్రక్రియ అని చెప్తారు. మరి ఈ ప్రతీకార చర్యకి ఆ పాత్వే ఏదైతే ఉందో ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో ఉండేటటువంటి దీన్ని ప్రతీకార చర్యా చాపం అని చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే చూడండి, ఒక ఉద్దీపన ఉంటుంది, జ్ఞాన నాడి ఉంటుంది, దాని తర్వాత అనుబంధ నాడి అనేది మనకు కనిపిస్తుంది, అనుబంధ నాడి లేదా సహసంబంధ నాడి అనేది ఉంటుంది. దాని తర్వాత చాలక నాడి అంటారు, అంటే మోటార్ నెర్వ్ అనేటటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఎఫెక్టార్స్ అనేటటువంటివి ఉంటాయి, అంటే ప్రభావక అవయవాలు అంటారు. ఆ ప్రభావక అవయవాల్లో మజిల్స్ కావచ్చు, లేకపోతే గ్లాండ్స్ కావచ్చు, ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి ఈ రిఫ్లెక్స్ ఆర్క్ సంబంధించినటువంటి పాత్వేలో ఉండేటటువంటిది ఫస్ట్ స్టిమ్యులస్, ప్రేరణ లేదా ఉద్దీపన అంటారు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ముళ్ళు మీద ఒక మేకు మీద కాలు వేశాడు అతను. సో ముళ్ళు లేదా మేకు మీద కాలు వేసినప్పుడు ఇది ఏంటి అంటే ఉద్దీపన, స్టిమ్యులస్. సో దీని మీద కాలు వేయగానే ఆ కాలులో ఉన్నటువంటి గ్రాహకాలు ఏవైతే ఉన్నాయో రిసెప్టార్స్
ఆ స్టిమ్యులస్ ని రిసీవ్ చేసుకున్నాయి, ఆ ఉద్దీపన లేదా ప్రేరణని అవి తీసుకొని ఈ గ్రాహకాలు రిసెప్టార్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి సెన్సరీ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సరీ నెర్వ్స్ లేదా జ్ఞాన నాడులు అని చెప్పాము. ఆ జ్ఞాన నాడుల ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక చూడండి, ఈ జ్ఞాన నాడి లేదా సెన్సరీ నెర్వ్ ద్వారా స్పైనల్ కార్డ్ లోకి వెళ్తుంది. సో ఈ స్పైనల్ కార్డ్ లో పోయిన తర్వాత ఈ స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో బూడిద రంగు పదార్థం, ఈ బూడిద రంగు పదార్థంలో ఉన్నటువంటి లోపల మనకి అనుబంధ నాడి లేకపోతే సహసంబంధ నాడి లేదా ఇంటర్ న్యూరాన్ మధ్యస్థ నాడీ కణం అనేది ఉంటుందని చెప్పారు. సో ఇది మధ్యస్థ నాడీ కణం. సో దీని దగ్గరికి వెళ్తుంది. సో ఇది జ్ఞాననాడి ఇక్కడికి వరకు ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత ఇది అనుబంధ నాడి లేదా సహసంబంధ నాడి లేదా ఇంటర్ న్యూరాన్ మధ్యస్థ నాడి అని చెప్తారు. దాని దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ వచ్చినటువంటి సెన్సరీ నెర్వ్ జ్ఞాననాడి తీసుకొచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి సమాచారం అనేది ఇక్కడ ఇంటర్ న్యూరాన్ లేదా మధ్యస్థ నాడి దగ్గర విశ్లేషణ జరుగుతుంది. విశ్లేషణ జరిగిన తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలి ఆ స్టిమ్యులస్ కి అనేటటువంటి దాన్ని బట్టి మళ్ళీ ఆ రెస్పాన్స్ అనేటటువంటిది మళ్ళీ ఈ మోటార్ నెర్వ్ ద్వారా వస్తుంది. ఇక చూడండి, ఇది మోటార్ నెర్వ్. ఈ మోటార్ నెర్వ్ ద్వారా వచ్చి ఎక్కడికి వస్తుంది, లెగ్ లో ఉన్నటువంటి మజిల్స్ దగ్గరికి వచ్చింది. ఇంకా చూడండి, ఇక్కడ కాలులో ఉన్నటువంటి మజిల్స్ దగ్గరికి ఇది రావటం జరిగింది. సో కాలులో ఉన్నటువంటి మజిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ రెస్పాన్స్ అనేది మనం చూపిస్తుంది. అంటే ఏంటి, ఆ లెగ్ లో ఉన్నటువంటి మజిల్స్ ని ఉపయోగించి ఆ లెగ్ ని విత్డ్రా చేస్తుంది. అంటే అక్కడ కూర్చుకునేటటువంటి మేక్ ఏదైతే ఉందో ఆ ఉద్దీపనకి మనం ప్రతిస్పందించి మనం కాలుని బయటికి లాగటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది మనం ఈ విధంగా చేయటం జరుగుతుంది. అంటే మనకి తెలియకుండానే యాదృచ్ఛికంగా చాలా స్పీడ్ గా కొన్ని రకాలైనటువంటి స్టిమ్యులస్ ఉద్దీపనలకి మనకి తెలియకుండానే మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. మరి అలా ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఇలాంటి అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా కొన్ని ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగేటటువంటి సందర్భాల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మెదడు దగ్గరికి వెళ్లకుండా కేవలం ఈ వెన్నుపాము మాత్రమే చూసుకోవడం జరుగుతుంది. అంటే స్పైనల్ కార్డు మాత్రమే దీనికి సంబంధించినటువంటి యాక్షన్స్ మొత్తం కూడా అది కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఈ రిఫ్లెక్స్ యాక్షన్ లో మొత్తం కూడా ఈ అనాలిసిస్ జరిగేటటువంటిది మొత్తం కూడా బ్రెయిన్ తో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం మనకి ఈ మెదడులో ఉన్నటువంటి అసోసియేషన్ నెర్వ్ ఏదైతే ఉందో మధ్యస్థ నాడీ కణాలు అక్కడ మాత్రమే అనాలిసిస్ అనేది జరగటం జరుగుతుంది. సో ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఉద్దీపన మీద మనం కాలు వేసినప్పుడు అంటే ఒక మేక మీద కాలు వేసినప్పుడు ఇక్కడ ఇది ఉద్దీపన మేక అనేది. సో ఇక్కడ నుంచి గ్రాహకాలు అంటే ఆ లెగ్ లో ఉన్నటువంటి స్కిన్ లో ఉన్నటువంటి రిసెప్టార్స్ లేదా గ్రాహకాలు అనేటటువంటివి ఆ స్టిమ్యులస్ లేదా ఉద్దీపనను తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్రాహకాలతో కనెక్ట్ అయినటువంటి సెన్సరీ నెర్వ్ ఏదైతే ఉందో జ్ఞాననాడి, ఆ జ్ఞాననాడి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి అసోసియేషన్ నెర్వ్ లేదా మధ్యస్థ నాడీ కణము లేదా ఇంటర్ న్యూరాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ జరిగేటటువంటిది మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఇంటర్ న్యూరాన్ లో జరుగుతుంది. మధ్యస్థ నాడీ కణంలో విశ్లేషణ జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లేటటువంటిది ఏది అంటే మళ్ళీ ఇక్కడ దీనికి కనెక్ట్ అయి ఉన్నటువంటి చూడండి ఇంటర్ న్యూరాన్ లేదా మధ్యస్థ నాడీ కణం తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఈ చాలక నాడి లేదా మోటార్ నెర్వ్ అని చెప్పాం. సో ఆ మోటార్ నెర్వ్ అనేటటువంటిది చాలక నాడి తోటి కనెక్ట్ అయి ఉండి దాని నుంచి అది ఎలా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది మజిల్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో మజిల్స్ దగ్గర రావడంతో ఏమవుతుందంటే ఆ మజిల్స్ ని మనం విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ మజిల్స్ తోటి లెగ్ ని మనం విత్డ్రా చేసుకోవడం జరిగింది. మీకు చూడండి ఇక్కడ గ్యాప్ అనేది పెరిగింది. సో ఈ విధంగా ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది చాలా స్పాంటేనియస్ గా చాలా స్పీడ్ గా జరిగేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి తెలియకుండానే మన నియంత్రణలో లేకుండానే జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనం తెలిసి చేయం. అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ క్లాస్ లో పిల్లవాడికి చెప్తాం, పోయి స్టాఫ్ రూమ్ లో పోయి రిజిస్టర్ తీసుకురారా అని చెప్తాం, లేకపోతే లోపలికి వెళ్ళి ఒక చాపీస్ తీసుకురారా అని చెప్తాం, లేకపోతే ఒక డస్టర్ తీసుకురారా అని చెప్తాం. అట్లా చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు కాన్షియస్ లో ఉండి వాడికి తెలిసి విని చేసేటటువంటి పనులన్నీ కూడా మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు అదేంటి అంటే చెప్పినటువంటి విషయం సెన్సరీ నెర్వ్స్ చెవుల్లో ఉన్నటువంటి గ్రాహకాల నుంచి అక్కడ నుంచి జ్ఞాననాడి ద్వారా బ్రెయిన్ దగ్గరికి వెళితే ఏమవుతుందంటే బ్రెయిన్ లో అనాలిసిస్ జరిగి మళ్ళీ అక్కడ నుంచి ఏమి రెస్పాండ్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ మోటార్ నెర్వ్ ద్వారా అతని కండరాల దగ్గరికి వెళ్తే అతను నడుచుకుంటూ వెళ్ళి అతను ఏం చేస్తాడు మళ్ళీ దాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో
సో అంటే అతనికి తెలిసి చేసుకున్నాడు కాబట్టి అది మొత్తం కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి చెప్పాము మనం కొన్ని కొన్ని యాక్షన్స్ అనేవి చాలా స్పీడ్ గా చాలా ఫాస్ట్ గా జరుగుతుంటాయని చెప్పి మనకి తెలియకుండానే మన కంట్రోల్లో లేకుండానే జరుగుతుంటాయని చెప్పాం. సో మరి ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం మొత్తం కూడా బ్రెయిన్ తో సంబంధం లేకుండా స్పైనల్ కార్డ్ దగ్గరికి వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పాం. అది ఆ విషయం అనేది మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సినిమా చూసే ఉంటాం మనం. కార్తికేయ సినిమాలో అతను హీరో బెడ్ మీద ఉంటాడు, పైనుంచి ఒక స్నేక్ పాము పైనుంచి మీద పడేటటువంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తున్నట్టు తన దగ్గర ఉన్నటువంటి ట్యాబ్ ని చూసుకుంటూ ఇట్లా జస్ట్ ఏదో స్పాంటేనియస్ చూడగానే అది పైనుంచి ఏదో పడుతుంది అనేటటువంటి ఆ స్క్రీన్ మీద మనకి అతనికి కనిపిస్తుంటది ఆ గ్లాస్ మీద. సో వెంటనే అతను స్పాంటేనియస్ గా పక్క తప్పుకుంటాడు. సో కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే మరి అతను కావాలని ముందుగానే అతను అట్లా ప్రీ ప్లాన్ గా తప్పుకోలేదు, అంటే స్పాంటేనియస్ గా అతను తప్పుకోవటం జరిగింది. అదే విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోడ్డు మీద కేర్లెస్ గా నడుచుకుంటూ పోతుంటారు. మరి అదే టైంలో ఏదైనా ఒక బైక్ స్పీడ్ గా మీదకి వచ్చేస్తుంటది. అదే టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు స్పాంటేనియస్ గా తప్పుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి. సో మరి అతను కావాలని తప్పుకోడు ముందే, అంటే ఒక బండి వస్తుంది నేను అతన్ని తప్పుకోవాలి అనేటటువంటి ముందుగానే ఆలోచించుకొని అతను పక్కా తప్పుకోవట్లేదు, అంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడే అతను దానికి ఆ స్టిమ్యులస్ కి రెస్పాండ్ అవడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమంటారంటే రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. ఆ రిఫ్లెక్స్ ఆర్క్ లో ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించేటటువంటి ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు, అంటే ప్రతీకార చర్య చాపం అంటారు. అంటే ఒక ఉద్దీపన లేదా ప్రేరణకి ప్రతిస్పందించేటటువంటి ఆ ప్రాసెస్ మొత్తం ద్వారా ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది మొత్తాన్ని కలిపి ప్రతీకార చర్య చాపం అని చెప్పడం జరుగుతుంది. సో ఇది అయితే మీకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉండేటటువంటి బిట్లు ఏంటి అంటే దీని మీద ఎక్కువగా మనకి సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. అంటే రిఫ్లెక్స్ ఆర్క్ లో లేదా ప్రతీకార చర్యా చాపంలో సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. మరి సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించడం అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఉద్దీపన ఉంటుంది స్టిమ్యులస్, ఓకే, దాని తర్వాత సెన్సరీ నెర్వ్ ఉంటుంది, అంటే ఉద్దీపన తర్వాత గ్రాహకాలు ఉంటాయి, ఓకే, రిసెప్టార్స్ తో కనెక్ట్ అయి ఉండేవి సెన్సరీ నెర్వ్స్, జ్ఞాన నాడి. దాని తర్వాత కనెక్ట్ అయి ఉండేది అసోసియేషన్ నెర్వ్ లేదా అనుబంధ నాడి లేదా మధ్యస్థ నాడి లేదా సహసంబంధ నాడి. దాని తర్వాత కనెక్ట్ అయి ఉండేది మోటార్ నెర్వ్ లేదా చాలక నాడి కనెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత మనకి ఎఫెక్టార్స్ అంటే మజిల్స్ అనేవి ఉంటాయి, లేకపోతే గ్లాండ్స్ కావచ్చు, మజిల్స్ కానీ లేకపోతే గ్లాండ్స్ కానీ ఉండొచ్చు. దాని తర్వాత ఏంటి అంటే రెస్పాన్స్, అంటే చూడండి ఇక్కడ అంటే ప్రతిస్పందన, చివరిగా ప్రతిస్పందన అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించేటటువంటి ప్రాసెస్ మొత్తాన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. అయితే దీంట్లో ఉండేటటువంటి సరైనటువంటి వరుస క్రమం కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాము, ఈ స్పైనల్ కార్డ్ లో మనకి మధ్యలో సెంట్రల్ కెనాల్ కేంద్ర కుల్య ఉంటుందని చెప్పాము, దాంట్లో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందని చెప్పాము, అంటే మస్తిష్క మేరుద్రవం అనేటటువంటి దాంట్లో ఉంటుందని చెప్పాము. తర్వాత వచ్చేసి దీంట్లో సెంటర్ లో గ్రే మ్యాటర్ ఉంటుందని చెప్పాము, దానికి పెరిఫెరల్ గా మనకి వైట్ మ్యాటర్ ఉంటుందని చెప్పాము. ఇది బూడిద రంగులో ఉన్నటువంటి పదార్థం కేంద్రంగా ఉంటుంది, పరిధీయంగా మనకి తెలుపు రంగులో ఉన్నటువంటి పదార్థం కనిపిస్తూ ఉంటుంది. దీనికి పైన పృష్ఠమూలం ఉంటుంది, డోర్సల్ రూట్ ఉంటుంది, కింద ఉదర మూలము వెంట్రల్ రూట్. తర్వాత ఈ లోపల మనకి బూడిద రంగులో ఉన్నటువంటి సీతాకోచిలుక ఆకారంలో ఉన్నటువంటి బూడిద రంగు పదార్థం ఏదైతే ఉందో ఆ బూడిద రంగు పదార్థంలో పైన కింద కొమ్ముల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని పృష్ఠ శృంగము ఉదర శృంగం అంటారు, అంటే డోర్సల్ హార్న్ వెంట్రల్ హార్న్ అంటారు. సో కాబట్టి ఇక్కడ చూడండి, సెన్సరీ నెర్వ్ అనేటటువంటిది డోర్సల్ రూట్ ద్వారా లోపలికి పోతుంది, గుర్తుపెట్టుకోండి. సెన్సరీ నెర్వ్ అనేటటువంటిది ఇట్లా మనకి ఈ డోర్సల్ రూట్ ద్వారా పోయి ఈ డోర్సల్ హార్న్ లోంచి పోతుంది, అంటే పృష్ఠమూలంలోంచి లోపలికి పోయి లోపల ఉన్నటువంటి బూడిద రంగు పదార్థంలో ఉన్నటువంటి పృష్ఠ శృంగం అనేటటువంటి భాగంలోంచి లోపలికి పోతుంది. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బూడిద రంగు పదార్థంలో ఉన్నటువంటి సహసంబంధ నాడి లేదా అనుబంధ నాడి లేదా మధ్యస్థ నాడీ కణంతో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యస్థ నాడీ కణంతో కనెక్ట్ అయ్యేటటువంటిది చాలక నాడి అని చెప్పాము, మోటార్ నెర్వ్. మళ్ళీ ఈ మోటార్ నెర్వ్ ఎట్లా బయటకు వస్తుంది అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ బూడిద రంగు పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అంటే ఉదర శృంగం అని చెప్పాం, వెంట్రల్ హార్న్. ఈ వెంట్రల్ హార్న్ నుంచి మళ్ళీ ఈ మోటార్ నెర్వ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంట్రల్ రూట్ అంటే ఉదర మూలం అని చెప్పాం, అంటే ఉదర శృంగం నుంచి బయటకు వచ్చి బూడిద రంగులో ఉన్నటువంటి ఉదర శృంగం నుంచి బయటకు వచ్చి కింద ఉన్నటువంటి ఉదర మూలం ద్వారా బయటకు వచ్చేసి
ఇది ప్రభావక అవయవాలైనటువంటి గ్రంథులు కానీ లేకపోతే కండరాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ నాడీ కణసంధీయ అభివాహనం. ఇది ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి టాపిక్. ఇది కేవలం ఇక్కడ వరకు 10th క్లాస్ లో ఉన్నటువంటి టాపిక్ మాత్రమే ఇక్కడ వరకు ఉంటుంది. అది ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి ఇక్కడ వరకు సరిపోతుంది. తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు దీంతో పాటు దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్ నాడీ కణసంధీయ అభివాహనం అనేటటువంటిది ఉంటుంది. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని చెప్పాం. సో ఈ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి టాపిక్. మరి దీనికి లింక్ టాపిక్ అనేది ఎట్లా ఉంటుంది దీని గురించి చూద్దాం. చూడండి, రిఫ్లెక్స్ ఆర్క్ అనేటటువంటి నాడీ కణసంధీయ అభివాహనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది తీసుకున్నట్లయితే అసలు ముందుగా మనకి సినాప్సిస్ అంటే ఏంటో చూద్దాం. నాడీ కణసంధి లేదా సినాప్సిస్ అంటే చూడండి, జనరల్ గా రెండు నాడీ కణాలు అనేవి ఒకదానితోటి కనెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. మరి రెండు నాడీ కణాలు ఏ విధంగా ఒకదానితో కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నాడీ కణం, ఇదొక నాడీ కణం, నెక్స్ట్ ఇదొక నాడీ కణం, ఇదొక నాడీ కణం. ఇక్కడ 3 నాడీ కణాలు ఉన్నాయండి. 3 నాడీ కణాలు తీసుకున్నట్లయితే ఈ రెండు ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవి రెండు ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి, ఈ నాడీ కణం ఈ నాడీ కణానికి తీసుకున్నట్లయితే ఇవి డెండ్రైట్స్, ఈ నాడీ కణానికి ఇవి డెండ్రైట్స్. అంటే రెండు నాడీ కణాలు అనేవి డెండ్రైట్స్ ద్వారా అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాడీ కణం అనుకుంటే ఈ నాడీ కణానికి చుట్టూ ఉన్నటువంటి డెండ్రైట్స్ ఇవి. ఇంకొక నాడీ కణం, ఈ నాడీ కణానికి సైటాన్ చుట్టూ ఉన్నటువంటి డెండ్రైట్స్, ఇవి రెండు డెండ్రైట్స్ ఇట్లా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఇది సైనాప్సిస్ లేదా నాడీ కణసంధి అంటారు. లేకపోతే ఇది ఒక నాడీ కణము, దాని తర్వాత ఇంకో నాడీ కణం ఉంది. ఈ నాడీ కణానికి సంబంధించినటువంటి ఇది యాక్సాన్ తంత్రికాక్షము, తర్వాత ఉన్నటువంటి నాడీ కణం ఇది. ఈ నాడీ కణానికి ఉన్నటువంటి సైటాన్ లో ఉన్నటువంటి డెండ్రైట్స్. సో కాబట్టి ఒక నాడీ కణం ఇంకో నాడీ కణం తోటి యాక్సాను డెండ్రైట్స్ తో కనెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డెండ్రైట్స్ తోటి కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఆ కలిసేటటువంటి ప్రాంతాన్ని సైనాప్సిస్ లేదా నాడీ కణసంధి అని చెప్పడం జరుగుతుంది. రెండు నాడీ కణాలు అనేవి డెండ్రైట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డెండ్రైట్స్ యాక్సాన్ ద్వారా కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో దీన్ని ఏమని చెప్తారంటే నాడీ కణసంధి లేదా సైనాప్సిస్ అంటారు. రెండు నాడీ కణాలు కలిసేటటువంటి ప్రాంతాన్ని సైనాప్సిస్ అంటారు సింపుల్ గా. మరి రెండు నాడీ కణాలు ఎక్కడెక్కడ కలుస్తాయంటే రెండు నాడీ కణాలు వాటికి ఉన్నటువంటి డెండ్రైట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డెండ్రైట్ ఒక నాడీ కణంలో ఉన్నటువంటి డెండ్రైట్ ఇంకో నాడీ కణంలో ఉన్నటువంటి యాక్సాన్ తోటైనా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ ఏమంటారంటే సైనాప్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి అయితే ఈ నాడీ కణసంధీయ అభివాహనం అంటే ఏంటో చూద్దాం. మరి నాడీ కణసంధీయ అభివాహనం అంటే రెండు నాడీ కణాలు ఒకదానితో కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాం. మరి ఇట్లా కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక నాడీ కణానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే ఉందో దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణానికి అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవటం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. అంటే నాడీ ప్రచోదనం అనేది ఒక నాడీ కణం నుంచి ఇంకో దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణానికి ఆ నాడీ ప్రచోదనం లేదా నాడీ సమాచారం ఎట్లా ప్రసారం జరుగుతుంది అనేటటువంటి చెప్పడం కోసం మనకి ఈ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లేదా నాడీ కణసంధీయ అభివాహనం ద్వారా మనం వివరించడం జరుగుతుంది. అంటే నాడీ కణసంధీయ అభివాహనం అంటే సింపుల్ గా సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు రెండు నాడీ కణాలు ఒకదానితో కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాం. కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ రెండు నాడీ కణాలు మధ్యలో సినాప్స్ అనేది ఉంటుంది, సైనాప్స్ అనేది ఉంటుంది. అంటే నాడీ కణసంధి అనేది ఉంటుంది. ఒక నాడీ కణంలోకి వచ్చినటువంటి సమాచారము నెర్వ్ ఇంపల్స్, దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణంలోకి ఆ నెర్వ్ ఇంపల్స్ అనేది నాడీ సమాచారం రావాలి అంటే నాడీ కణసంధి ద్వారా రావటం జరుగుతుంది. సో ఈ వచ్చేటటువంటి ప్రాసెస్ నే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని చెప్తారు. అంటే నాడీ కణసంధీయ అభివాహనం అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఎట్లా జరిగిద్ది ఏంటి అనేది చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక నాడీ కణం. ఈ నాడీ కణంలో ఉన్నటువంటి ఆ నాడీ అంత్యం అంటే యాక్సాన్ చివర ఉన్నటువంటి చివరి భాగం ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాడీ కణం తీసుకున్నట్లయితే ఈ నాడీ కణానికి లాస్ట్ లో టెలిడెండ్రైట్స్ అనే నాడీ అంత్యాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత ఇంకొక నాడీ ఉందనుకున్నాం, ఇది దీని తర్వాత దీనికి ఉన్నటువంటి డెండ్రైట్. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సైనాప్స్ అని చెప్పడం జరుగుతుంది. సో మరి సైనాప్స్ అనేటటువంటిది లేకపోతే నాడీ కణసంధి ద్వారా సమాచారం అనేది ఒక నాడి నుంచి ఇంకో నాడీలోకి ఎట్లా పోతుంది అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకునే ముందు ఈ సైనాప్స్ గురించి తెలుసుకుందాం. సైనాప్స్ ఎట్లా ఉంటుంది, దానికంటే ముందు ఉన్నటువంటి కణాలు ఎట్లా ఉంటాయి, దాని తర్వాత ఎట్లా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇక చూడండి,
ఇది ఒక నాడీ కణము, దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాడీ కణంలో ఉన్నటువంటి యాక్సన్ చివరి భాగం అనుకున్నది ఇది. దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణంలో డెండ్రైట్ లో ఉన్నటువంటి చివరి భాగం ఇది. కాబట్టి ఇది చూడండి, ఒక నాడీ కణం ముందున్నటువంటి నాడీ కణానికి చివరి ఉన్నటువంటి యాక్సాన్ చివరి ఉన్నటువంటి ఒక బటన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది టెలిడెండ్రైట్స్ అని చెప్తారు కదా, నాడీ అంత్యాలు అంటారు. సో ఈ పార్ట్ ఇది. ఓకే, ఇది నాడీ కణానికి ముందున్నటువంటి నాడీ కణానికి సంబంధించిన యాక్సాన్ యొక్క చివరి భాగం. దీని తర్వాత కింద ఉన్నటువంటి భాగము, దాని తర్వాత ఉన్నటువంటి నాడీ కణంలో డెండ్రైట్స్ ఏదైతే ఉందో ఆ డెండ్రైట్స్ కి సంబంధించినటువంటి భాగం ఇది. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో, రెండు కనెక్ట్ అయ్యేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నాడీ కణ సంధి సైనాప్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ మధ్యలో కనిపించేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే నాడీ కణసంధి చీలిక అని చెప్తారు. సైనాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. నాడీ కణసంధి చీలిక అంటారు. ఇది నాడీ కణసంధి సైనాప్స్. రెండు నాడీ కణాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని నాడీ కణసంధి చీలిక అంటారు. సైనాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. ఇటువంటి మరి ఈ నాడీ కణసంధికి ముందున్నటువంటి కణాన్ని పూర్వసంధి నాడీ కణం అంటారు. ప్రీ సినాప్టిక్ నెర్వ్ సెల్. తర్వాత ఈ నాడీ కణసంధికి తర్వాత ఉండేటటువంటి సెల్ ని పోస్ట్ సైనాప్టిక్ నెర్వ్ సెల్, పరనాడీ కణసంధి అని పిలుస్తారు. పూర్వసంధి నాడీ కణము, ఇది పరసంధి నాడీ కణం. పూర్వసంధి నాడీ కణము, పరసంధి నాడీ కణం అంటారు. ఇది పూర్వసంధి నాడీ కణము, ఇది పరసంధి నాడీ కణం. సో కాబట్టి ఇట్లా మనకి ఈ సైనాప్స్ ఏదైతే ఉందో దానికంటే ముందున్నటువంటి కణాన్ని పూర్వసంధి నాడీ కణం అంటారు, ప్రీ సినాప్టిక్ నెర్వ్ సెల్. తర్వాత ఉండేది పోస్ట్ సినాప్టిక్ నెర్వ్ సెల్, పరసంధి నాడీ కణం అంటారు. ఈ సైనాప్స్ కి ముందుండేటటువంటి త్వచాన్ని పూర్వత్వచం అంటారు, ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ అంటారు. నాడీ కణసంధి పూర్వత్వచము, తర్వాత ఉండేది నాడీ కణసంధి పరత్వచం అంటారు, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఒక నాడీ కణం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది నెర్వ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే నెర్వ్ ఇంపల్స్ అనేది నాడీ ప్రచోదనం ఎలా వెళ్తుంది అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే చూడండి, ఒక నాడీ కణంలో చివరిగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో యాక్సాన్ చివరి ఉన్నటువంటి బటన్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ లోకి నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే నాడీ సమాచారం అనేది నెర్వ్ ఇంపల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ వచ్చినటువంటి నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది నాడీ కణసంధి పూర్వత్వచం నుంచి నాడీ కణసంధి పరత్వచం దాటి తర్వాత ఉన్నటువంటి నాడీ కణం ఏదైతే ఉందో దానిలోకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవటం జరుగుతుంది. మరి అట్లా పాస్ అయ్యేటప్పుడు మనకి రెండు రకాలైనటువంటి విధాలుగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఒకటి ఏంటంటే విద్యుత్ నాడీ కణసంధి రూపంలో ప్రసారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటివి అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ సైనాప్సిస్, తర్వాత కెమికల్ సైనాప్సిస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. చూడండి, ఎలక్ట్రిక్ సైనాప్సిస్ తీసుకున్నట్లయితే ఈ నాడీ కణసంధిలో రెండు రకాలు ఉంటాయని చెప్పారు. ఎలక్ట్రిక్ సైనాప్సిస్ అంటారు, దీన్ని విద్యుత్ నాడీ కణసంధి అంటారు. తర్వాత రెండవది రసాయన నాడీ కణసంధి, కెమికల్ సైనాప్సిస్ అంటారు. సో రెండింటికి తేడా ఏంటో చూద్దాం. విద్యుత్ నాడీ కణసంధి లేదా ఎలక్ట్రికల్ సైనాప్స్ లో రెండు నాడీ కణాలు అనేవి సైనాప్స్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి రెండు కణాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇక చూడండి, రెండింటికి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే నాడీ కణసంధి పూర్వత్వచము, నాడీ కణసంధి పరత్వచం ఉంటుంది అని చెప్పాం కదా. నాడీ కణసంధికి సైనాప్స్ ముందు ఉండేటటువంటి ప్రీ సైనాప్టిక్ మెంబ్రేన్, పోస్ట్ సైనాప్టిక్ మెంబ్రేన్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా దగ్గరగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఎలక్ట్రిక్ ఇంపల్స్ రూపంలో వస్తుంది. అంటే ఒక విద్యుత్ తరంగం లాగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ముందున్నటువంటి పూర్వసంధి నాడీ కణం నుంచి పరసంధి నాడీ కణంలోకి ఆ నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది. ఇది మరి ఇట్లా రావడానికి ఉపయోగపడేది ఏంటంటే ఇక్కడ గ్యాప్ జంక్షన్స్ అనేటటువంటి వాటి ద్వారా రావటం జరుగుతుంది. అంటే అంతర సంధులు అంటారు, గుర్తుపెట్టుకోండి. విద్యుత్ నాడీ కణసంధి లేదా ఎలక్ట్రిక్ సైనాప్సిస్ అనేటటువంటి ప్రాసెస్ లో నెర్వ్ ఇన్ఫర్మేషన్, నెర్వ్ ఇంపల్స్ అనేది ఏ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుంది అంటే గ్యాప్ జంక్షన్స్, గుర్తుపెట్టుకోండి, అంతర సంధులు అంటారు. అంతర సంధులు లేదా గ్యాప్ జంక్షన్స్ అనేటటువంటి వీటి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్వసంధి నాడీ కణం నుంచి పరసంధి నాడీ కణంలోకి, అంటే
ప్రీ సినాప్టిక్ నెర్వ్ సెల్ నుంచి పోస్ట్ సినాప్టిక్ నెర్వ్ సెల్ లోకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది త్రూ ద గ్యాప్ జంక్షన్స్, అంతర సందులు. తర్వాత ఈ విద్యుత్ నాడీ కణసందులు తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ సైనాప్సిస్ లో మనకి ఇవి బైపోలార్ అంటే ద్విధ్రువాత్మకంగా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా పోతుందంటే చూడండి, పూర్వసంధి నాడీ కణం నుంచి పరసంధి నాడీ కణంలోకి వెళ్ళవచ్చు, లేకపోతే పరసంధి నాడీ కణం నుంచి పూర్వసంధి నాడీ కణంలోకి రావచ్చు. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది బైపోలార్ గా ఉంటుంది, అంటే ద్విధ్రువాత్మకంగా ఉంటుంది. ముందు నుంచి వెనక పోవచ్చు, లేకపోతే వెనక ఉన్నటువంటి కణం నుంచి ముందు ఉన్నటువంటి కణంలోకైనా రావచ్చు. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే విద్యుత్ నాడీ కణసందులు తీసుకున్నట్లయితే ఎక్కువగా అకశేరుకాల్లో ఉంటాయి. తర్వాత సకశేరుకాల్లో ఉన్నటువంటి మెదడులో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్ట్రికల్ సైనాప్సిస్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ నాడీ కణసందులు అనేవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే మనకి అకశేరుకాలన్నింటిలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత సకశేరుకాల్లో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రసాయన నాడీ కణసంధి, రెండో రకమైనటువంటి నాడీ కణసంధి ఏంటి అంటే రసాయన నాడీ కణసంధి అంటారు. మరి రసాయన నాడీ కణసంధిలో నాడీ ప్రచోదనము లేదా నెర్వ్ ఇంపల్స్ అనేది ఏ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుందంటే కెమికల్స్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే పూర్వసంధి నాడీ కణం నుంచి ప్రీ సినాప్టిక్ నెర్వ్ సెల్ నుంచి పోస్ట్ సినాప్టిక్ నెర్వ్ సెల్ ఏదైతే ఉందో పూర్వసంధి నాడీ కణం నుంచి పరసంధి నాడీ కణంలోకి సమాచారం అనేది కెమికల్ రూపంలో వెళుతుంది, అంటే రసాయనాల రూపంలో వెళుతూ ఉంటుంది. సో అందుకే నేను ఏమంటున్నానంటే రసాయన నాడీ కణసంధి అంటున్నారు, దీన్ని కెమికల్ సైనాప్సిస్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రిక్ సైనాప్సిస్ అని చెప్పిన అంటే విద్యుత్ తరంగ రూపంలో వెళుతుంది అది, దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. మరి చూడండి, ఇక్కడ కెమికల్ సైనాప్సిస్ తీసుకున్నట్లయితే ఇక్కడ దీంట్లో ఇక చూడండి పూర్వసంధి నాడీ కణం అని చెప్పాను, ఇది పూర్వసంధి నాడీ కణము, ఇది పరసంధి నాడీ కణము. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రసాయన నాడీ కణసంధి తీసుకున్నట్లయితే దాంట్లో పూర్వసంధి త్వచానికి తర్వాత పరసంధి త్వచం ఏదైతే ఉందో రెండింటికి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ నాడీ కణసంధిలో మాత్రం గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కానీ రసాయన నాడీ కణసంధుల్లో పూర్వసంధి త్వచం ఏదైతే ఉందో పరసంధి నాడీ త్వచం ఏదైతే ఉందో రెండింటికి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా వస్తుంది అంటే కెమికల్స్ రూపంలో నాడీ కణసంధి పూర్వకణం నుంచి పరకణానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రావటం జరుగుతుంది నెర్వ్ ఇంపల్స్ రూపంలో. మరి అట్లా రావడానికి ఉపయోగపడటానికి కొన్ని కెమికల్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి, అందుకే దీన్ని రసాయన నాడీ కణసంధులు అని చెప్పడం జరుగుతుంది. మరి అట్లా రావడానికి ఉపయోగపడేటటువంటి ఆ కెమికల్స్ ని ఒక పేరుతో పిలవటం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రసాయన కణసంధి లో రసాయన నాడీ కణసంధి లేదా కెమికల్ సైనాప్సిస్ తీసుకున్నట్లయితే కెమికల్ సైనాప్సిస్ లో నెర్వ్ ఇన్ఫర్మేషన్ ని పూర్వకణం నుంచి పరకణానికి రవాణా చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాన్ని కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. చూడండి, న్యూరో ట్రాన్స్మిటర్స్ లేకపోతే నాడీ కణసంధి అభివాహక పదార్థాలు అంటారు. నాడీ కణసంధి అభివాహక పదార్థాలు లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటటువంటి కెమికల్స్ ద్వారా నాడీ కణసంధి పూర్వకణం నుంచి పరకణానికి ఆ నెర్వ్ ఇన్ఫర్మేషన్ ఇంపల్స్ అనేది రావటం జరుగుతుంది ఇట్లా. మరి అయితే చూడండి, ఈ రసాయన నాడీ కణసంధిలో ఎట్లా వస్తుంది అంటే చూడండి, ఇది సైనాప్స్. ఈ సైనాప్స్ ముందున్నటువంటిది పూర్వసంధి నాడీ కణం ప్రీ సినాప్టిక్ నెర్వ్ సెల్, ఇది పోస్ట్ సైనాప్టిక్ నెర్వ్ సెల్. అయితే ఈ ప్రీ సైనాప్టిక్ నెర్వ్ సెల్ లో మనకి అక్కడక్కడ కొన్ని బుడగల్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి, కోశాల్లాగా బుడగల్లాగా ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఏమని పిలుస్తారంటే చూడండి కణసంధి ఆశయాలు అంటారు, సైనాప్టిక్ వెజిల్స్ అంటారు. నాడీ కణసంధి ఆశయాలు లేదా సైనాప్టిక్ వెజిల్స్ అంటారు. ఈ సైనాప్టిక్ వెజిల్స్ లోనే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటటువంటి నాడీ సంధి అభివాహక పదార్థాలు అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి అయితే చూడండి, ఈ నాడీ కణసంధి అభివాహక పదార్థాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని వాటిలో ఏంటి అంటే ఉత్తేజక నాడీ కణసంధి అభివాహక పదార్థాలు, ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. రెండవది నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలు అంటారు, అంటే ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్, తర్వాత రెండవది ఇన్హిబిటెడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఉత్తేజక నాడీ కణసంధి అభివాహక పదార్థాలు, తర్వాత నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఈ
ఇది కణసంధి ఆశయాలు ఏవైతే ఉన్నాయో సైనాప్టిక్ వెజిల్స్ అని చెప్పాం కదా, దాంట్లో ఉంటాయి ఇవి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా జరిగిద్దో చూద్దాం. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్. సో ఈ మూడు కూడా ఏంటి అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఇవి ఉత్తేజక నాడీ కణసంధి అభివాహక పదార్థాలలాగా పనిచేస్తాయి, లేకపోతే నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలలాగా పనిచేస్తాయి. అంటే రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఉత్తేజక లేకపోతే నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలలాగా పనిచేస్తాయి. అంటే నాడీ కణసంధి అభివాహనం జరగడానికి ఉపయోగపడతాయి, జరగకుండా నిరోధించడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో కాబట్టి అవి ఏంటి అంటే ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్. ఇవి మూడు నాలుగు గుర్తుపెట్టుకోవాలి. ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్, డోపమైన్, సెరటోనిన్. సో ఈ నాలుగు ఏంటి అంటే ఉత్తేజక లేదా నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలు. ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లయినా చెప్పొచ్చు. తర్వాత గ్లైసిన్, గాబా. గ్లైసిన్ తర్వాత గాబా అంటే గామా ఎమైనో బ్యూటరిక్ యాసిడ్. గామా ఎమైనో బ్యూటరిక్ యాసిడ్ అనేటటువంటిది ఈ రెండు రసాయనాలు ఖచ్చితంగా నిరోధక అభివాహక పదార్థాలలాగా పనిచేస్తుంటాయి. నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాలలాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తుంటాయి. మీకు ఎగ్జామ్ అడగడానికి బిట్ అడగడానికి అవకాశం ఉండేది ఈ క్రింది వాటిలో నిరోధక నాడీ కణసంధి అభివాహక పదార్థాన్ని గుర్తించండి అని చెప్పినప్పుడు గ్లైసిన్ లేకపోతే గాబా అంటారు. గామా ఎమైనో బ్యూటరిక్ యాసిడ్ ఇది నిరోధక అభివాహక పదార్థం ఇది. సో మరి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. అంటే నాడీ కణసంధి అభివాహనం అనేది ఎట్లా జరుగుతుందో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఆ నెర్వ్ ఇంపల్స్ అనేటటువంటిది నాడీ ప్రచోదనం అనేది ఇక్కడ ఈ నాడీ కణం నుంచి కిందికి యాక్సాన్ ద్వారా కిందకు వచ్చింది. యాక్సాన్ ద్వారా కిందకు వచ్చి కింద ఉన్నటువంటి ఆ టెలిడెండ్రైట్స్ ఏదైతే ఉందో నాడీ అంత్యాలు అనేవి ఈ అంత్యాల దగ్గరకు వచ్చింది. అంత్యాల దగ్గరకు వచ్చిన తర్వాత ఈ చివర మనకి బటన్ లాగా ఉన్నటువంటి దీంట్లోకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేవి ఉంటాయి. కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేవి ఉంటాయి. సో ఆ కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేవి అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే దాంట్లోంచి కాల్షియం అయాన్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాడీ కణసంధి ఆశయాలు ఏవైతే ఉన్నాయో సైనాప్టిక్ వెజిల్స్ అనేవి చెప్పాం కదా, దాంట్లోకి వెళ్తాయి కాల్షియం అయాన్స్. వెళ్ళిన తర్వాత ఈ కాల్షియం అయాన్లు ఉన్నటువంటి నాడీ కణసంధి ఆశయాలు సైనాప్టిక్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాడీ కణసంధి పూర్వత్వచం దగ్గరకు వస్తాయి. నాడీ కణసంధి పూర్వత్వచం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయిపోతాయి, పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి ఎస్టైల్ కోలిన్, దాంట్లో ఉన్నటువంటి నెర్వ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నాడీ కణసంధి పూర్వత్వచం నుంచి నాడీ కణసంధిలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ లోకి వస్తుంది. సో మరి అట్లా రావడానికి ఉపయోగపడేటటువంటి ప్రాసెస్ ఏంటంటే ఎగ్జోసైటాసిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాడీ కణసంధి అభివాహనంలో రసాయన నాడీ కణసంధి అభివాహనం జరిగేటప్పుడు మనకి ఆ నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది సైనాప్టిక్ వెజిల్స్ బ్రేక్ అయిపోయినప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నాడీ కణసంధి పూర్వత్వచము సైనాప్టిక్ ప్రీ సైనాప్టిక్ మెంబ్రేన్ నుంచి సైనాప్టిక్ కెప్ట్ లోకి వచ్చేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఎగ్జోసైటాసిస్ అంటారు. ఓకే, ఎగ్జోసైటాసిస్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఈ సైనాప్టిక్ క్లెఫ్ట్ ఏదైతే ఉందో నాడీ కణసంధి చీలికలోకి రావటం జరుగుతుంది. ఓకే, దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాడీ కణసంధి పరత్వచంలోకి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. మరి అయితే చూడండి, ఈ నాడీ కణసంధి పరత్వచంలో మనకి అక్కడక్కడ మనకి ఇట్లా రింగ్ లాగా కనిపించేటటువంటి రిసెప్టార్స్ లేదా గ్రాహకాలు అనేవి ఉంటాయి. ఈ గ్రాహకాలు అనేవి ఆ కెమికల్ ని తీసుకుంటే దాంతో పాటు అక్కడికి వచ్చినటువంటి నెర్వ్ ఇంపల్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇవి విద్రోహం చెందడం జరుగుతుంది. డీపోలరైజేషన్ జరిగి ఈ మెంబ్రేన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాడీ కణసంధి భాగం ఏదైతే ఉందో ఈ భాగంలోకి తర్వాత ఉన్నటువంటి నాడీ కణంలోకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీంట్లో జరిగేటటువంటి ప్రాసెస్. అయితే చూడండి, రసాయన నాడీ కణసంధిలో రెండు నాడీ కణాల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుందని చెప్పాం. గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అంటే స్ట్రక్చరల్ గా గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి ఫంక్షనల్ గా రెండు కూడా కనెక్షన్ కలిగి ఉంటాయి. చూడండి, అంటే రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పేసి రెండింటి మధ్య కనెక్షన్ లేదని చెప్పలేము మనం. సో కాబట్టి స్ట్రక్చరల్లీ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫంక్షనల్ గా
అవి రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ఏమంటారంటే రసాయన నాడీ కణసంధిని స్ట్రక్చరల్లీ గ్యాప్, ఫంక్షనల్లీ బ్రిడ్జ్ అంటారు. స్ట్రక్చరల్ గ్యాప్, ఫంక్షనల్ బ్రిడ్జ్ అనేది రసాయన నాడీ కణసంధిని ఎగ్జాంపుల్ గా చెప్తారు. స్ట్రక్చరల్ గ్యాప్, ఫంక్షనల్ బ్రిడ్జ్ అంటే నిర్మాణాత్మక అంతరాయము, క్రియాత్మక సేతు. తెలుగులో నిర్మాణాత్మక అంతరాయము, క్రియాత్మక సేతు అని దేన్ని అంటారంటే రసాయన నాడీ కణసంధిని చెప్తుంటారు. అంటే రసాయన నాడీ కణసంధిలో పూర్వకణానికి పరకణానికి మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ స్ట్రక్చరల్ గా గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ ఫంక్షనల్ గా రెండు కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే చెప్పాం కదా, కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పాం. ఆ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని దీన్ని స్ట్రక్చరల్ గ్యాప్, ఫంక్షనల్ బ్రిడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నాడీ కణసంధి అభివాహనము సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని చెప్తారు. ఈ విధంగా నాడీ కణసంధి రెండు నాడీ కణాలు ఒకదానితో కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్లేస్ సైనాప్స్ అన్నారు. ఆ సైనాప్స్ నుంచి ముందున్నటువంటి సెల్ నుంచి తర్వాత ఉన్నటువంటి నెర్వ్ సెల్ లోకి ఇన్ఫర్మేషన్ అనేది ఆ పాస్ అయ్యేటటువంటి ఆ ప్రాసెస్ ఏమంటారంటే సైనాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇది ఈ రోజు టాపిక్ అండి. మరి ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినటువంటి మిత్రులు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.